ఈ దినము ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఒకరికి ఒకడు వందనములు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వెంటనే కనీసం నువ్వు ఒక్కరికైనా సరే వందనము చెప్పావా? హలో, ఉన్నారు ఇక్కడ? మీరు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కనీసం నీ ఎడం వైపు కావచ్చు, నీ కుడి వైపు కావచ్చు, ముందు కావచ్చు, వెనక కావచ్చు, నీ తోటి సహోదరికి లేదంటే నీ తోటి సహోదరుడికి ప్రభు నామంలో నువ్వు వందనాలు చెప్పావా? ఎవరు చెప్పావు? సుజాత? పాస్టర్. పాస్టర్ గారికి అందరూ చెప్తారు. ఇక్కడ నీ సహోదరులకి నీ సహోదరికి నువ్వు చెప్పావా? నేను ప్రశ్న వేశాను. కాదు చెప్పావు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మెట్టు వందనం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఒకరికొకడు వందనాలు చెప్పుకుంటాను బైబిల్ మాకు స్పష్టంగా తెలియజేస్తుంది. పౌలు పత్రికలు మీరు గమనించండి. పౌలు పత్రిక రాసిన మొదటిలో పరిచయంలో శుభములు తెలియజేస్తాడు. ముగింపుకు వచ్చేసరికి ప్రత్యేకమైన వందనాలు కూడా పౌలు ఒకరికొకడు వందనాలు తెలియచేయండి అని చెప్తున్నాడు. ఏంటి వందనముకు అంత ప్రాముఖ్యత ఉందా బైబిల్లో? అలా మనం చూసినట్లయితే నిర్గమాకాండానికి ఒకసారి రండి. నిర్గమాకాండం 18వ అధ్యాయము 6వ వచనం. మిత్రో అను నీ మామ అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకి వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చారంట మోషే దగ్గరికి? తన భార్య, మోషే యొక్క ఇద్దరు కుమారులు, తన మామైన అతను కూడా ఒక యాజకుడు ఇత్రో తన దగ్గరికి వచ్చారు అనే వర్తమానము దైవజనుడైన మోషేకి తెలిసినప్పుడు దైవజనుడైన మోషే వారిని ఎదుర్కోవడానికి వెళ్ళి తన మామగారికి ఏం చేశాడంట? వందనము తెలియజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వందనము తెలియజేసి ఒకరు క్షేమాన్ని ఒకరు తెలుసుకొని ఎక్కడికంట? గుడారంలోనికి. ఆ దినాల్లో మరి వారు గుడారాల్లో నివసించేవారు కనుక తన యొక్క గుడారములోనికి లేదంటే తన యొక్క గృహములోనికి తీసుకువెళ్ళాడంట. ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకు చేసిన దంతయు చెప్పాను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన మామగారికి వందనము చేసి తన యొక్క క్షేమాన్ని తెలుసుకొని తన గుడారంలోనికి తీసుకువెళ్ళి ఇప్పుడు మోసే ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఫరో చేతిలో నుండి ఐగుప్తుల చేతిలో నుండి దేవుడు తన ప్రజలను ఎలాగ విడిపించాడు, ఆ బానిసత్వం నుండి ఎలా బయటికి తీసుకువచ్చాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎటువంటి కార్యములు చేశాడో అవన్నీ కూడా దైవజనుడైన మోషే ఎవరికి తెలియజేసుకున్నాడంట?
తన మామగారికి తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మోషే తన మామగారికి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? మోషే తన మామకి ఏం చెప్తున్నాడు? కూర్చోబెట్టి ఏం చెప్తున్నాడు? కూర్చోబెట్టి ఏం చెప్తున్నాడు? కూర్చోబెట్టి సువార్తను చెప్తున్నాడు. హల్లెలూయా. తన మామ దేవుని కుమారుడు కాదండి, అబ్రహాము సంతానమే, కెతూరా సంతానం, అన్య జనులకు యాజకుడు. ఇప్పుడు తన మామకి ఇదిగో నా దేవుని గొప్పతనం ఇది, నా దేవుడు మామగారు, నా దేవుడు ఫరో చేతిలో నుండి, ఐగుప్తుల నుండి ఇదిగో మమ్మల్ని ఈ విధంగా విడిపించాడు, ఈ విధంగా మమ్మల్ని నడిపించాడు, ఈ విధంగా మాకు సహాయం చేశాడు. మేము వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందయ్యా, వెనక సైన్యములు వస్తున్నాయి రథములతో, ఒక వైపు చూస్తే సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం. మేము ఎలాగ బయటపడతామో మాకు తెలియలేదు, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఇదిగో ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశాడయ్యా. ఇదిగో మేము త్రాగడానికి నీరు లేనప్పుడు ఆ మారా జలమును దేవుడు మా కోసం మధురముగా చేశాడయ్యా. ఇదిగో అరణ్యములో మాకు ఆహారం లేనప్పుడు దేవుడు ఆకాశం నుండి, పరలోకం నుండి దేవదూతలు భుజించే మన్నాను మా కోసం కురిపించాడయ్యా అని దేవుడు వారి పట్ల చేసిన ప్రతి మేలును కూడా తన మామగారిని తన ఇంటిలో కూర్చోపెట్టి దేవుని గురించి తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను చెప్పడానికి ఈ నెల మనకి చాలా అనుకూలమైనది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, అది ఎవరైనా సరే దేవుని ప్రేమను బట్టి నీ గృహానికి నువ్వు ఆహ్వానించు, వారికి నీకున్న దాంట్లోనే ఆతిథ్యాన్ని పెట్టు. కేవలం ఆతిథ్యాన్ని పెట్టి నువ్వు పంపివేయడము కాదు. దేవుడు నిన్ను ఎలాగైతే రక్షించుకున్నాడో, దేవుడు ఇంతవరకు నిన్ను ఎలాగైతే నడిపించాడో, దేవుడు ఇంతవరకు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు ఎటువంటి కార్యములు చేశాడు, దేవుని దగ్గరకు రాకమునుపు నీ బ్రతుకు ఎలాగ ఉంది, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నీ బ్రతుకును ఎలాగ మార్చాడో వారికి నీ జీవిత అనుభవంలో నుండి, నీ సాక్ష్యములో నుండి నీవు ఇతరులకు తెలియజేసే మంచి అవకాశం ఈ క్రిస్మస్ నెల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? టీ కాఫీలు ఇస్తాం, మిర్చీలు ఇస్తాం, కేక్ ఇస్తాం, ఏదో పలహారం ఇచ్చి పనికిరాని మాటలు, అడ్డమైన మాటలు మాట్లాడి బాయిలు చెప్పుకొని వెళ్ళిపోతాం. అది కాదు నువ్వు చేయాల్సింది. మోషే అది చేయలేదు. ఇక్కడ ఎప్పుడైతే తన మామగారికి విషయాలన్నీ తెలియజేశాడో, తన మామ ఏం చేశాడో చూడండి, ఏం చేశాడో చూడండి. యెహోవా స్తుతింపబడును గాక, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? మోషే మామగారు చెప్తున్నారు. మోషే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నట్లయితే, నేను విన్న దానిని బట్టి నేను చూస్తున్నట్లయితే, ఇదిగో నీ దేవుడు ఐగుప్తుల యొక్క గర్వాన్ని ఎలాగ అణిచివేశాడో నేను చూస్తున్నాను. ఇదిగో నువ్వు ఆయన చేసిన దాన్ని చూస్తున్నట్లయితే యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు చూడండి. మరియు మోషే మామయ్య ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేసిరి. హల్లెలూయా. ఇత్రో ఏం చేశాడంట? బలులు అర్పించాడంట, దహన బలులు అర్పించాడు. ఇప్పుడు దహన బలి అంటే నువ్వు ప్రార్థన చేయుట. ఇత్రో ఏం చేశాడంట? అయ్యా, నీ దేవుడు చేసిన దాన్ని బట్టి నేను చూస్తే సమస్త దేవతల కంటే గొప్పవాడు నేను తెలుసుకున్నాను అని వెంటనే దేవునికి ఏం చేశాడంట? బలులు అర్పించాడంట. హల్లెలూయా. అంటే వెంటనే
ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత, బలులు అర్పించిన తర్వాత అప్పుడు వారు భోజనము చేయడానికి సిద్ధపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో అంతా రివర్స్. ముందు ఏం చేసేవాళ్ళు మనం? ముందు తినేద్దామండి, తర్వాత చూద్దాంలే. తినేసాక ఇంకేం ఉండదు, మత్తు, నిద్ర. తినేసిన తర్వాత వాడు నీ మాట వినడు. అమ్మ టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను. మంచి బిర్యానీ తెచ్చి బల్ల మీద పెట్టు, ఆ బిర్యానీ ఎదుట ఆ వ్యక్తిని కూర్చోబెట్టు, ముందు దేవుని మాటలు చెప్పు. కనీసం ఆ బిర్యానీ కోసమని ఉంటాడు. ముందే నువ్వు బిర్యానీ పెట్టేసావు అనుకో, అమ్మ నాకు చిన్న ఫోన్ వచ్చిందని జంప్ అయిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి అమ్మా? వంట చేస్తాం, వెరీ గుడ్. ఇంకా భోజనం పెడతాం, వెరీ గుడ్. ఇంకా అమ్మా సువార్త చెప్పరు, వెరీ గుడ్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివారం మన ఇంటికి ఎవరైనా వస్తే మనం చర్చకు కొట్టేస్తాం. ఎందుకు? గంట తిప్పాలట వచ్చిన వాళ్ళకి, అవునా కదా భాస్కర్? ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి గరిట తిప్పు, ముందు దేవుని మందిరానికి తీసుకురావాలని. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే అమ్మయ్య ఈరోజు మందిరానికి వెళ్ళక్కర్లేదులే, వంట చేసుకుని ఉండిపోదాం. మోషే తన మామకు వచ్చిన వెంటనే ఆహారం పెట్టేలే, వందనము చేశాడు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. మనం ఇదే చేస్తాం. అమ్మ బాగున్నారా, బంధువులు బాగున్నారా, అక్కలు బాగున్నారా, చెల్లెలు బాగున్నారా, మరి పలానా వ్యక్తి బాగున్నాడా అని మనము కూడా ఏం చేస్తామంటే దూరం నుండి వచ్చిన బంధువుల యొక్క క్షేమ సమాచారాన్ని మనము కూడా తెలుసుకుంటాం, మన ఇంటిలోనికి ఆహ్వానిస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడు మన పట్ల చేసిన దాని గురించి ఎప్పుడు కూడా మనము చెప్పుకోం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాగ అవకాశం ఇస్తాడో మనకు తెలియదు. ఒకవేళ ఆదివారం నిజంగా నీ బంధువులు నీ ఇంటికి వచ్చారో నువ్వు సంతోషించు, నీకు ఉన్న దాంట్లో మంచి మర్యాద చేయి. కానీ వారు వచ్చారని నువ్వు దేవుని మందిరం ఆగిపోవడం కాదు, నీతో పాటు వారిని కూడా దేవుడి మందిరానికి తీసుకురా. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఎవరితో ఎలాగ మాట్లాడతాడో, ఎవరిని ఎలాగ దర్శిస్తాడో మనకు తెలియదు. ఏమో నీ బంధువులు వచ్చిన రోజే దేవుడు నీ బంధువులతో మాట్లాడతాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎక్కువ ఫంక్షన్లు ఎప్పుడు పడతాయి చెప్పండి? మన ఎవరు ఈ రాజరాని ఈదులో మీరు ఎప్పుడు చూడండి, ఏ ఫంక్షన్ చేసినా ఆదివారమే చేస్తాం. మరి అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారనే ఉద్దేశం మీదో, లేదా ఆదివారం అయితే అందరూ ఐస్ తింటారనే ఉద్దేశం మీదేమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ ఈదులో ఏ ఫంక్షన్ అయినా అది ఆదివారం. తన ఇంటికి వచ్చిన మామకు దేవుడు తన ప్రజల పట్ల, తన పట్ల చేసిన మేలులను తన మామగారికి వివరించినప్పుడు తన మామగారు యెహోవా స్తుతింపబడును గాక, యెహోవాయే సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను తెలుసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:39 మత్తయి సువార్త 5:39 మనం చదువుకుందాం. 5:39 ఎవరు కూడా అల్లరి చేయొద్దు. 39 ఓకే. 47 మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను
అలాగే చేయుచున్నారు కదా. వావ్, అక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు యేసు ప్రభువు. ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నది, ఇదిగో నేను మీతో ఏమి చెప్పుచున్నాను ఒకసారి ఆలోచన చేయండి అని. ధర్మశాస్త్రము మీ స్నేహితులను ప్రేమించమన్నది, కానీ నేనైతే మీ శత్రువులను కూడా ప్రేమించమంటున్నాను హల్లెలూయా అని చెప్పుకుంటూ వస్తూ, ఇదిగో మీకు వందనములు చేసిన వారికే మీరు వందనములు చేస్తే మీరు ఎక్కువ చేసినట్టు ఏముంది? ఇప్పుడు అన్ని జనులు అలాగే చేయించున్నారు కదా, వారికి మీకు తేడా ఏమి లేదే, వారును మీరు ఒకటేనా? నో, వారిలోని మనలోని కొంచెం తేడా కనపడాలి హల్లెలూయా. వారిలో లేని మంచి గుణము మనలో కనపడాలి, కొన్ని క్వాలిటీస్ మనలో కనపడాలి. ఈ మాటలు చెప్పుకుంటూ అన్ని చెప్తున్నాడు. వ్యభిచారం గురించి చెప్పాడు, క్షమాపణ గురించి చెప్పాడు, ప్రేమను గురించి చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా అంటున్నాడు. చివరిలో వందనము గురించి కూడా యేసు ప్రభు చెప్పి ఏమంటున్నాడు చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించకపోయినా, క్షమించకపోయినా, వందనము చేయకపోయినా మీరు పరిపూర్ణులు కాలేరు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మందికి ఉంటుంది, నేనెందుకు వందనం చెప్పాలి, ఆమె చెప్తే నేను చెప్తానులే, ఆయన చెప్తే నేను చెప్తాను. మా సేవకుల్లో కూడా ఉంటుంది ఇది. ఆయన నాకన్నా గొప్ప సేవకుడా, నేను ఆయనకు వందనం చెప్పడం ఏంటి, ఆయన వందనం చెప్తే నేను చెప్తానులే. యేసు ప్రభువు అంటున్నాడు, వందనము చెప్పిన వాడికే నువ్వు వందనం చెప్తే నువ్వు చేసేది ఏముంది? హల్లెలూయా హల్లెలూయా. నేను మొన్న ఒక చిన్న భోజీకి వెళ్ళాం, బలరాం కూడా ఉన్నాడు. చిన్న ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్లో ఒక దైవ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు. నేను 2 సార్లు అటు ఇటు తిరిగాను. ఆయన చూశాడు, ఆయన పలకరించలేదు, నేను పలకరించలేదు. ఆయన వందనము చెప్పలేదు, నేను వందనం చెప్పలేదు. తర్వాత నేనే, అయ్యారు వందనాలు బాగున్నారా అన్నా. అయ్యా బాగున్నావు అన్న. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన. అప్పుడు బలరాం చెప్పాను, ఈ వారం వందనం గురించి చెప్తాను. స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే నీ వందనము తుస్సు అనుకుంది, నీ బ్రతుకంతా బుస్సే. ఏంటి అర్థమైందా? నీ టైట్లు ఎడదాం, లేదంటే ఒకరికొకరు వందనాలు కాకుండా ఇది ఎడదాం. భాస్కర్, దైవ సేవకునికి వందనాలు చెప్తున్నా నిజమే. నీ తోటి సహోదరుడికి నీ వందనం చెప్తున్నావా? లేదంటే వాళ్ళు పలకరిస్తే నేను పలకరిస్తానులే, వారు వందనము చెప్తే నేను వందనము చెప్తానంటే నో. అవతల వ్యక్తి ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో మనకు అనవసరం. నేను ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను, నేను ఎటువంటి మనసును కలిగి ఉన్నాను అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయంకి రండి. లూకా సువార్త 1వ అధ్యాయంకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు లూకా సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. 39 నుంచి. ఆ దినముల యందు మరియా లేచి, బాగా గమనించాలి, మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. హల్లెలూయా. ఎలిజబెతు గర్భవతిగా ఉంది. ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నారు. మరియా గర్భము ధరించింది 1వ నెల. యేసు ప్రభు వారికి బాప్టిజం ఇచ్చిన యోహానికి 6 నెలలు తేడా. బాప్టిజం ఇచ్చిన యోహాను మరి 6 నెలలు పెద్దోడు, అది మనకి 36వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు మరియా ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? యూదా ప్రదేశంలో కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి
జకరయ్య ఎలిజబెత్ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ యోహాను మరియా, యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. మరియా గర్భంలో ఎవరున్నారు? లోక రక్షకుడని యేసు ప్రభు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరికి వందనం చేయాలి? ఎలిజబెత్ మరియాకు వందనం చేయాలా? మరియా ఎలిజబెత్కు వందనం చేయాలా? బాగా ఆలోచించండి. బాప్టిజం ఇచ్చే యోహాన్ని, యేసు ప్రభు యొక్క మార్గమును సరళము చేసే వ్యక్తిని ఎలిజబెత్ మోస్తుంది. మన కోసం రక్తాన్ని కాచి ప్రాణం పెట్టే లోక రక్షకుడిని యేసును మరియా మోస్తుంది. ఇప్పుడు ఎవరికి వందనం చెప్పాలి? చెప్పండి అమ్మా, మాట్లాడాలి మీరు. కానీ ఎవరు వందనం చెప్పారు? మరియా ఎలిజబెత్కు వందనం చెప్పింది. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? చూడండి. ఎలిజబెత్ మరియా యొక్క వందనమును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. యోహానికి ఎలా తెలిసింది? నా రక్షకుడైన ప్రభు యొక్క తల్లి నా ఇంటికి వచ్చింది అని యోహానికి ఎలా తెలిసింది? గర్భములో ఉన్న 6 నెలల శిశువైన యోహాను చెవిలో ఏం పడిందంట? మరియా వందనము పడిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ సంతోషించడమే కాదు, తన గర్భములో ఉన్న కుమారుడు కూడా గంతులేసాడు. అంటే ఇప్పుడు వందనానికి ఎంత పవర్ ఉందో సార్ మీరు ఆలోచన చేయండి. తర్వాత చూడండి, ఇంకా ఎలిజబెత్ అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. హల్లెలూయా. యేసుప్రభు పుట్టాడా? అప్పుడు యేసుప్రభు పుట్టాడా? యేసుప్రభు చనిపోయాడా? లేదు. కానీ ఎలిజబెత్ ఏమంటుంది? నా ప్రభు తల్లి, నా రక్షకుడైన తల్లి నా యొద్దకు రావడం నాకు సంతోషమయ్యా, నా యొద్దకు రావటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. ఎలిజబెత్ చెప్తుంది, మరియా నా సహోదరి, నా స్నేహితురాలా, నా ప్రభు తల్లి, నీవు నా యొద్దకు వచ్చిన నాకు సంతోషం. నీ వందన వచనము, నీ మాట నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న నా బిడ్డ ఆనందముతో గంతులు వేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వందనము ఇద్దరిని సంతోషింపచేసింది. తన కళ్ళ ముందున్న ఎలిజబెత్ సంతోషించింది. అతి త్వరలోనే బయటికి రాబోతున్న మరి గర్భంలో ఉన్న శిశువుకు ఆనందాన్ని కలగజేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న అరణ్యంలో ఉన్న తన స్నేహితురాలైన ఎలిజబెత్ దగ్గరికి మరియా వెళ్ళిందంట. అందుకే యేసుప్రభు అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఎలిజబెత్ గురించి ఏమైనా యేసుప్రభు ఒక మాట ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా ఎవరు? మరి యోహానికి జన్మనిచ్చింది ఎలిజబెత్. ఆమె గొప్పదాయి కాదా? ఆమె కూడా వృద్ధాప్యంలో అండి. జకరయ్య ముసలివాడు, ఈమె కూడా ముసలిదాయి. అటువంటి సమయంలో దేవుడు జకరయ్యకి సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ఎంతగా పాత నిబంధనలో రాయబడిందో ప్రవచనాలు, మరి బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి కూడా ప్రవచనాలు రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వందనము ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించాలి. హల్లెలూయా. నీ వందనము ఎదుటి వారికి ఆనందాన్ని కలిగించాలి. హల్లెలూయా. నీ రాక ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించాలి. హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన అయిపోయిన ప్రతిసారి కూడా మీకు వందనాలు చెప్పిన వెంటనే మీరు కూడా
ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి అని గత 14 సంవత్సరాల నుండి ఈ మాట నేను ఎప్పుడు పలుకుతూనే ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, వందనాలు తెలియజేసుకుంటున్నారా? ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్నారా? చెప్పుకోవాలి. అదే సహోదరు ప్రేమ, అదే సహోదరు ప్రేమ. పెద్ద చిన్నానికి లేదు ఇక్కడ. ప్రభు నామములో మనం ఏం చేయాలి? ఒకరికి ఒకడు వందనాలు చెప్పుకోవాలి. హల్లెలూయా. నాతో పాటు చూడండి, మరికొన్ని వచనాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం 16 కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఓకే. ఈ 20వ వచనం చూడండి. 20వ వచనం, సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. హల్లెలూయా. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అనే నేను ఇదిగో నా స్వాస్థముతో వందనం అనే వచనాన్ని నేను రాస్తున్నా. పౌలు చూడండి, ముగింపుకు వచ్చేసరికి అంటున్నాడు, ఒకరికి ఒకడు మీరు ఏం చెప్పుకోవాలి? వందనములు చెప్పుకోనండి. ఇగో కొరింథీ సంఘానికి పత్రిక నేను రాస్తున్నాను కదా, ఈ వందన వచనము ఇదిగో నా చేతితోనే నేను రాస్తున్నానని కొరింథీ సంఘానికి పౌలు ఏం తెలియజేస్తున్నాడంట? మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడమే కాదు, ఇదిగో నేను కూడా మీకు వందనాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఒక్క పత్రికలోనే వందనము గురించి రాయబడిందా? ఇంకెక్కడా లేదా? రెండో కొరింథీ పత్రిక రండి. 2వ కొరింథీ పత్రిక కూడా 13 చూడండి. పరిశుద్ధులందరూ 12వ వచనం చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. 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 పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారంట? మీకు వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. 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 మరో ఇంకెక్కడ రాయబడలేదా? పౌలు ఇంకెక్కడ రాయలేదా ఈ మాటలు? చూడండి, పౌలు రాసిన పత్రికల్లో మీకు ఎక్కడ వందనాల గురించి మీకు ఎక్కడ కనపడలేదా? 1 తెస్సలోని పత్రిక చూడండి. 1 తెస్సలోని పత్రిక 5:26 వచనం చూడండి. సహోదరులందరికీ వందనములు చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు రాసిన పత్రికల్లో ప్రారంభం మనం చూస్తున్నట్లయితే ఎవరికి రాస్తున్నాడో ఈ పత్రిక వారికి శుభములు తెలియజేస్తూ, క్రీస్తు కృప సమాధానం మీకు కలుగును గాక అని తెలియజేస్తూ, చివరికి వచ్చి ఇదిగో సహోదరులందరూ కూడా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి అని వందనాలతోనే తన యొక్క పత్రికను ముగించినట్లుగా మనము చూస్తున్నాం. చివరిగా రోమా పత్రిక 16వ అధ్యాయంకి వచ్చాను. రోమా పత్రిక 16వ అధ్యాయం. బైబిల్ వచ్చే చదివే వాళ్ళందరికీ కూడా మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఆ అధ్యాయంలో ఎన్నిసార్లు వందనాలు 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 పదం ఉందో మీకు చదివి నాకు చెప్పాలి. 16వ అధ్యాయం.
20, ఇంకా 18. సెట్ అయిందా గణేష్? చూడు కరెక్ట్గా ఉందా? 22, ఇంకా 18, 20, 22, 18, 20, 22, 24 అంటారండి. 19. వెరీ గుడ్. నువ్వు చాక్లెట్ గెలుచుకోలేదు. 19 జయరాజ్. 18, 19, 20, 22 మధ్యలో ఒకటి వదిలేశారు. 21. ఎవరమ్మా? ఎవరు ప్రైజ్ గెలుచుకుంది? ఎవరు? పార్వతమ్మ గారు వేశారు ఒక రాయ. రాత్రి మీకు చెప్తాం అనుకున్నాను వాయిస్ మెసేజ్, నేను మర్చిపోయి చదువుతూ రండి అని. 22 మన ఎవరు? మోహన్. 19 ఇంకా ఎదుగుతూ తిరుగుతాయి. లక్ష్మణ్ నువ్వు కూడా ఒక రాయి ఇసురు. 43. అందులో 43 వచనాలే లేవు కదయా. జోసెఫ్ ఆ తీయలేదే. 20, 23. ఓకే మంచిది. 24, 22. ఓకే మంచిది. ఈ పత్రికలో ఈ అధ్యాయంలో నాకు కనపడిన వందనములు వందనములు వందనములనే ఆ మాట నేను రౌండప్ చేసుకున్నాను. నా కంటికి కూడా కనపడింది అయితే 22. 22 సార్లు వందనములు. చూడండి, ఒక అధ్యాయములో 22 సార్లు వందనములు వందనములు అనే పదము రాయబడిందంటే వందనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ పౌలు 3వ వచనం మనం చూస్తున్నట్లయితే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. ఇక్కడ పౌలు ప్రత్యేకించి ఒక కుటుంబానికి, ఒక భార్యాభర్తల ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు. వందనాలు తెలియజేస్తూ అంటున్నాడు, వారు తమ ప్రాణములను నా ప్రాణము కొరకు తమ ప్రాణములు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. హల్లెలూయా. వారికి మాత్రమే కాదు, వారి ఇంట ఉన్న సంఘానికి కూడా మీరు వందనాలు చెప్పండి. ఆ దినాల్లో పెద్ద పెద్ద మందిరాలు సంఘాలు ఉండేవి కాదండి. ఒక గృహాన్ని ఆధారం చేసుకొని సమాజ మందిరాలు ఉండేవి. వారు శనివారం పూట యూదులు ఆరాధించేవారు. కానీ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వారు గృహాల్లోనే. మరి పౌలు మరి అకులా ప్రిస్కిల్లా దగ్గర ఉన్నప్పుడు, కొరింథీలో ఉన్నప్పుడు, సంవత్సరం 6 నెలలు అక్కడ ఉన్నాడు. వారి ఇంటలో ఒక సంఘాన్ని స్థాపించాడు. అనేక మంది ప్రభువును తెలుసుకున్నారు, ప్రభువు దగ్గరికి వచ్చారు. 18 నెలలు వారితో పాటు ఉన్నాడు. పౌలు ఏది చెప్తే అది చేశాడు. పౌలు పరిచర్యలో ఉన్నారు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. అన్ని విధాలుగా సహాయం చేశారు. చివరికి తమ ప్రాణములను కూడా పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అకులా ప్రిస్కిల్లను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఏం చేస్తున్నాడంట? వందనములు తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఒక విధంగా ఇది కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు? వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాడు, వందనాలు తెలియజేస్తున్నాడు. చెప్పడమే కాకుండా, ఇదిగో మీ ఇంట ఉన్న సంఘానికి కూడా నా వందనములు తెలియజేయుడి. హల్లెలూయా. ఇలాగా మరికొంతమంది పేర్లు ఇక్కడ వారి గురించి ప్రస్తావిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి పౌలు వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దిన బిడ్డలారా, ఈ దినము నుండి
నా తోటి సహోదరికి, నా తోటి సహోదరికి వారికన్నా ముందే వారికి నేను వందనాలు ప్రభువు నామమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వందనము ద్వారా కూడా ప్రభువు నామము మహింపరచబడాలి. కాబట్టి ప్రభువు నామమును బట్టి మనం ఏం చేయాలంటే మన ఎదుటి వారికి ఎప్పుడు కూడా ప్రభువు నామములో మన వందనాలు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా ప్రభు నామములు చెప్పండి సార్, చెప్పండి. హల్లెలూయా చెప్తారు. దేవుని స్తోత్రం. కొంతమంది అమ్మ వందనాలు అంటారు, కొంతమంది దేవుని స్తోత్రం అంటారు. ఏదైనా ఒక ఇద్దరు కలిసినప్పుడు దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఒక ఇద్దరు కలిసినప్పుడు దేవుడు స్తుతింపబడాలి. హల్లెలూయా. ఒక ఇద్దరు కలిసినప్పుడు దేవునికి సంబంధించిన మాట తప్ప వేరే వ్యర్థమైన మాట అక్కడ రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు కనపడినా, నీ తోటి సహోదరులు కనపడినా, వారు వేరే సంఘానికి వెళ్ళిన విశ్వాసులైనా సరే నీకు కనపడినప్పుడు ప్రభు నామములో మనం ఏం చేయాలంటే ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఈ వందనము దగ్గర మనం ఫెయిల్ అయిపోతే, బాగా గమనించాలి, ఈ వందనము దగ్గర మనం ఫెయిల్ అయిపోతే, ఈ వందనము దగ్గర మనం పడిపోతే అన్ని దగ్గర మనం పడిపోతాం. ఎందుకంటే నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు, ఉంటారు, ఉన్నారు అని అనలే, చెప్పలేరు. వేసే ఉండెదరు. ఉండెదరు అంటే ప్రేమించినప్పుడు ఉంటారు, క్షమించినప్పుడు ఉంటారు, వందనాలు చెప్పుకున్నప్పుడు మాత్రమే మీరు ఉంటారు. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, క్షమిస్తున్నావు, కానీ వందనాలు చెప్పట్లే, అక్కడ పడిపోతున్నావు. వందనాలు చెప్పే దగ్గర కూడా మనం పడిపోవడానికి వీల్లేదు. ఆ వ్యక్తి నీకన్నా చిన్నవాడైనా, నీకన్నా ఎక్కువగా చదువుకున్నా, నీకన్నా ఎక్కువ ధనం ఉన్నా, లేదంటే నీకన్నా ఏమీ లేకపోయినా ప్రభు దగ్గరికి వచ్చేసరికి మనమందరము ఒక్కటే. హల్లెలూయా. ఒకటే బాప్టిజం, ఒకటే భోజనం, ఒకే పానాన్ని చేస్తున్నాం, ఒకటే పూజిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ప్రభు దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు అక్కడ, నో 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 నో, మనం అందరము కూడా ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుడా, మోషే తన మామను ఎదుర్కొని వందనము చేసి యోగక్షేమమును తెలుసుకొని మరి ప్రభు తన పట్ల, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమి చేశాడో ప్రతిదీ కూడా ఒక సువార్త రూపంలో చెప్పినప్పుడు తన మామ కూడా వెంటనే ప్రభువును స్తుతించి, ప్రభువుకు ప్రార్థించి, మరి సమస్త దేవతల కంటే యెహోవాయే గొప్పవాడని ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నెలలో మనము కూడా నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, లేదంటే నీ ఇంటిలోనే ప్రభువు నమ్మని వారు, ఒకవేళ నువ్వు నీ 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 కూతురు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళకి హిందూ వివాహం చేసేసావు, వారు ఇంకా అన్యజనులు లోకంలో ఉన్నారు, అయినా అటువంటి వారిని ఆహ్వానించు, నీకు కలిగిన దాంట్లో ఆతిథ్యం చేయి, దేవుని ప్రేమను వారికి నువ్వు పంచు. అంతే తప్ప కూర్చోబెట్టి సొల్లు మాటలు చెప్పడం కాదు, దేవుని మాటలు చెప్పు. హల్లెలూయా. ఆ విత్తనాలు మనం విత్తినప్పుడు ఈ రోజు కాకపోయినా ఒక రోజు, హల్లెలూయా, నువ్వేదైతే విత్తావో ఆ విత్తనము వారి హృదయంలో మొలకెత్తి ఫలించాలని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. విత్తనం వేసి వదిలేస్తే సరిపోతుందా? ఏమయ్యాలి? నీరెయ్యాలి. అలాగే నువ్వు విత్తనం వేసి వదిలేస్తే కాదు, ప్రార్థన చేయాలి అందుకోసం. హల్లెలూయా. ఒక దినం రాబోతుంది, తప్పకుండా ఆ వాక్యము దేవుడు వారికి జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల రోజులంతా కూడా ఏదో ఒక రోజు మనం కూడా, నేను అనుకుంటున్నా మన సంఘం తరపున కొన్ని బ్లాంకెట్స్ కొనాలని నేను కూడా అనుకుంటున్నాను. ఆ బ్లాంకెట్స్ కొని మన ఎవరిని కూడా ఇచ్చేస్తాను. వాళ్ళు వెళ్తారు రోడ్డు పక్కన కానీ, లేదంటే రైల్వే స్టేషన్లో కానీ, లేదంటే బస్ స్టాండ్లో కానీ, ఎవరైనా ఫుట్పాత్ల మీద రోడ్డు పక్కన ఆ చలిలో పడుకున్న వాళ్ళకి ఆ బ్లాంకెట్స్
మీరు వారిని లేపొద్దు, వారి మీద కప్పేసి వచ్చాను. ఈ విధంగా మనం కూడా దేవుని చెప్తున్నది క్రిస్మస్ నెలలో కొన్ని బ్లాంకెట్స్ మనం పంచి పెడదాం. అంతగా అవసరమైతే ఒకరోజు ఒక స్పెషల్ వంట చేసి కొన్ని ప్యాకెట్లుగా చేసి కొంతమందికి పంచి పెడదాం. కాబట్టి మనకున్న దాంట్లోనే మనం కొంత సహాయం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదంతా నేనే తినేసానంటే అది మంచిది కాదు. ఒక విత్తనం సపోజ్ ఒక ధాన్యపు గింజ మనం విత్తాం. ఎన్ని గింజలు వస్తాయి? అవసరాలు ఎన్ని గింజలు వస్తాయి? ఒక ధాన్యపు గింజ మొలకెత్తింది అనుకోండి, వరి పంట, ఒక దాంట్లో ఎన్ని విత్తనాలు వస్తాయి? ఎన్ని ధాన్యం వస్తాయి చెప్పండి? ఎప్పుడైనా లెక్క పెట్టారా? లేదు. కొన్ని ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 24 ఎక్కువ వస్తుంది. పోను ఒక విత్తనమే, ఆ ఒక్క విత్తనాన్ని నువ్వు తినేస్తే కొన్ని వందల గింజలు మనం కోల్పోతాం. హల్లెలూయా. ఏ చెట్టు అయినా, ఒక మామిడికాయ టెంకైనా, ఒక తొరబొజలో ఉన్న విత్తనమైనా, ఒక కొబ్బరికాయ అయినా, కొబ్బరి చెట్టు అయితే ఇంక జీవితాంతం కొబ్బరికాయలు ఇస్తూనే ఉంటాం. కాబట్టి ప్రియులు, మనము విత్తే విత్తనము కూడా అటువంటిదే. హల్లెలూయా, హల్లెలూయా. మనం విత్తిన విత్తనానికి తప్పకుండా ఒక దినాన్ని మన పంటను కోస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.